టారసిల్లీ వ్యాక్యూమ్ ట్యూబ్ అన్నది ఈ ఎక్స్పెరిమెంటు. దీన్ని మనం గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి పోస్టర్స్ ప్రదర్శన జరిగింది. హిస్టరీ ఆఫ్ సైన్స్ ఆ పోస్టర్స్లో ఇది టారసిల్లీ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చూపించడం జరుగుతోంది. టారసిల్లీ అనే శాస్త్రజ్ఞుడు తను 1 మీటర్ పొడవున్న గాజుగొట్టం తీసుకున్నాడు. ఆ గాజుగొట్టాన్ని వ్యాక్యూమ్ చేశాడు. ఎలా వ్యాక్యూమ్ చేశాడంటే దాని నిండా మెర్క్యూరీ నింపాడు. మెర్క్యూరీ నింపినప్పుడు మెర్క్యూరీ తప్పించి ఇతర పదార్థాలు ఉండవు. దాన్ని మెర్క్యూరీ ఉన్న అంటే పాదరసం తొట్టిలో నిలబెట్టినప్పుడు ఆ మెర్క్యూరీ సుమారుగా 30 అంగుళాలు ఎత్తు వరకు నిలబడి మిగతాది ఖాళీగా ఉండిపోయింది. అంటే ఈ ప్రదేశం అంతా వ్యాక్యూమ్ కింద ఉందన్నమాట. ఆ ప్రదేశం అంతా వ్యాక్యూమ్ కింద ఉంది. ఇది వ్యాక్యూమ్ అని చెప్పడానికి పక్కకు కనుక ఉంచినట్లయితే అది మళ్ళీ మెర్క్యూరీ తొట్టులో నుంచి వచ్చి ఫిల్ అయిపోయింది. అంటే ఈ మెర్క్యూరీ లెవెల్ దగ్గర నుంచి 30 అంగుళాలు ఎత్తు వరకు సమానంగా అది ఒకే లెవెల్లో ఉంటుంది. మనం ఉంచిన కొలిది నిండిపోతూ ఉంటుంది. ఇంకా ఉంచితే ఇక్కడ బల్బు ఉంది, ఆ బల్బు కూడా నిండిపోతుంది అన్నమాట. మళ్ళీ దాన్ని నెమ్మదిగా పైకి లేపేస్తూ ఉంటే మళ్ళీ 30 ఇంచెస్ దగ్గరే 30 అంగుళాల దగ్గరే ఉండి పైన వ్యాక్యూమ్ ఉండిపోతుంది. ఇదేమిటి అంటే ఎయిర్ ప్రెషర్ని, గాలి మీద ఉన్న వాతావరణం ఒత్తిడిని తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ మెర్క్యూరీ సర్ఫేస్ మీద గాలి ఒత్తుతోంది. ఒత్తినప్పుడు ఆ ఒత్తిడి శక్తిని మెర్క్యూరీ 30 అంగుళాలు సుమారుగా నించునే వరకు చేసింది. అందుకని ఎప్పుడైతే మనం పక్కకి గొట్టాన్ని ఉంచుతున్నామో ఆ 30 అంగుళాల ప్రెషర్ ఇన్ని మీద ఉంది కాబట్టి అది మొత్తం పూర్తిగా ఫిల్ చేసింది అన్నమాట. దీని నుంచి బరోమీటర్ రాబర్ట్ బాయిల్ నిర్మించాడు. ఎందుకంటే ఎయిర్కి ప్రెషర్ ఉంటుందని చెప్పడానికి కూడా తన బకెట్ నిండా నీళ్లు తీసుకుని ఒక గాజు గ్లాస్ ఉంది, గాజు గ్లాసుని బోర్లించి నొక్కుతారు అనుకోండి, ఆ గాజు గ్లాసులో గాలి ఉంది, ఆ గాలి పెద్దగా ఒత్తబడదు. అందుకని నీరు లోపలికి వెళ్ళదు. నీరు లోపలికి వెళ్ళదు కాబట్టి దాన్ని పూర్తిగా నొక్కడానికి శక్తి కావాలి, ప్రెషర్. కానీ కొద్దిగా పక్కకు ఉంచుతారనుకోండి, అందులో ఉన్న ఎయిర్ అంతా బుడు అని చెప్పి నెమ్మదిగా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు నీళ్ళు దానిలో నిండుతాయి. అందుకని ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్, గాలి ఒత్తిడి, ఆ గాలి అట్మాస్ఫియర్, ఆ గాలి ఒత్తిడి మనం చూసినట్టయితే ఇది. అందుకని మీన్ సీ లెవెల్ అంటే సముద్రపు ఒడ్డున ప్రపంచం అంతా గ్లోబు మీద ఇంచుమించు సమానంగానే ఉంటుంది సముద్రపు లెవెల్. ఎందుకని నీరు ఎత్తు పొల్లాలుగా ఉండదు, సమానంగా వాటర్ లెవెల్ ఈక్వల్గా ఉంటుంది. అందుకని సముద్రపు ఒడ్డున ఈ మెర్క్యూరీ ఎంత కాలం నించునుందో దాన్ని ఎయిర్ ప్రెషర్గా, స్టాండర్డ్ ఎయిర్ ప్రెషర్గా, మీన్ సీ లెవెల్ ప్రెషర్గా గుర్తిస్తారు. ఇప్పుడు మనం ఉన్న వివిధ ప్రదేశాల్లో రకరకాల గాలి ఒత్తిడి ఉంటుంది. ఆ గాలి ఒత్తిడి ఇక్కడ మన మెర్క్యూరీ కాలంలో చూపిస్తుంది అన్నమాట. అందుకని మెర్క్యూరీ కాలంలో మనం చూసినప్పుడు దానికి మనం తెలుసుకుంటే ఎయిర్ ప్రెషర్ అంటే వాతావరణ శాఖ గాలి ఒత్తిడిని తెలియజేస్తూ ఉంటుంది. గాలి ఒత్తిడి మారితే వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. డ్రైగా ఉంటుందా లేకపోతే హెవీ రెయిన్స్ పడుతున్నాయా అన్నది గాలి ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. ఇది టారసిల్లీ బరోమీటర్కి దారితీసింది. అది ఏంటంటే టారసిల్లీ 1 మీటర్ లెంగ్త్ ఉన్న గాజు గొట్టం తీసుకుని దాని నిండా మెర్క్యూరీ నింపి తొట్టులో పెట్టినప్పుడు గాలి ఒత్తిడి వరకే అందు మీద
మెర్క్యూరీ నిలబడి ఉంది. ఆ పైదంతా వ్యాక్యూమ్ ట్యూబ్. అది చెప్పడానికి అని చెప్పి ఒకే ఎత్తులో ఉంటుందని టారసిల్లి దాన్ని పక్కకు ఉంచి మెర్క్యూరీ ఫిలప్ అయిపోవడం చూపించాడనమాట. అంటే ప్రెషర్ ఉండడానికి వీలుగా ఉంటుంది. ఈ రకంగా అప్పుడు రోజుల్లో శాస్త్రజ్ఞులు పలు ఎక్స్పెరిమెంట్లు చేసి పలు విధాలుగా మనకి ప్రయోగాల ద్వారా వాడు కనుక్కున్న విషయాల్ని తెలియజేశారు. అందుకని గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్లో ఇక్కడ మనం ప్రవేశపెట్టిన పోస్టర్స్ పూర్వకాలం శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఎక్స్పెరిమెంట్స్ని, ప్రయోగాల్ని చూపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.